హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చర్చించుకుందాం. అదేంటంటే పీసీఐ వాళ్ళకి ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ మిస్ అయితే ఏం చేయాలి? చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఎక్కువగా అడిగినటువంటి క్వశ్చన్ ఇదే అని చెప్పొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ పోతే ఏం చేయాలి అన్న విషయాన్ని క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మనకి లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామా? చూడండి ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం గమనించినట్లయితే చాలా మంది మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్లు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనము పీసీఐకి రిజిస్ట్రేషన్ టైంలో ఒక మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ 5 years వన్స్ ఆ మెయిల్ ఐడి మరియు ఆ ఫోన్ నంబర్ తో ఖచ్చితంగా పని ఉంటది. కాబట్టి వీటిని అసలు చేంజ్ చేయకూడదు. పొరపాటున మీరు మొబైల్ చేంజ్ చేసినప్పుడు లేదంటే మరే ఇతర కారణాల వల్ల మీ మెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ కానీ మిస్ అయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందుల్లో పడినట్టే అవుతుంది. ఎందుకంటే పీసీఐ వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ కే వాళ్ళు మెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఆ మెయిల్స్ కు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ను ఓపెన్ చేసి మనము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ మెయిల్ ఐడి గానీ ఫోన్ నంబర్ గానీ పోతే ఏం చేయాలి? దానికి 2 రకాల పద్ధతి ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ పద్ధతి, ఇంకొకటి ఆఫ్లైన్ పద్ధతి. ఆఫ్లైన్ పద్ధతి అయితే 1 day లోనే మీకు మీ మెయిల్ ఐడిని మరియు ఫోన్ నంబర్ ని మార్చుకోవచ్చు. అది ఎలా అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి, దీన్నే ఆఫ్లైన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా మంది దూరంగా ఉంటారు. సో వాళ్ళు డైరెక్ట్ వెళ్లి చేంజ్ చేసుకునేకి టైం సరిపోకనో లేదంటే మరే ఇతర కారణాల వల్ల వెళ్ళలేని వాళ్ళ కోసం ఆన్లైన్ లో కూడా ఒక పద్ధతి ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ గారికి ఒక మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఏ మెయిల్ చేయాలి అంటే ఆల్రెడీ మీకు వెబ్సైట్ లోనే రిజిస్టర్ గారి యొక్క 2 రకాల మెయిల్ ఐడీలను పొందుపరచడం జరిగింది. వాటిని నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను. ఆ 2 మెయిల్ ఐడీస్ కి మీరు ఒక రిక్వెస్ట్ మెయిల్ పెట్టాల్సి ఉంది. అది ఎలా అంటే డియర్ సార్, సమ్ సో అండ్ సో కారణాల వల్ల నా మెయిల్ ఐడి మరియు ఫోన్ నంబర్ మిస్ అయ్యాయి. సో ఇప్పుడు ఆ మెయిల్ ఐడీస్ ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఇది నా కొత్త మెయిల్ ఐడి మరియు నా కొత్త ఫోన్ నంబరు అని చెప్పి మీరు ఒక మెయిల్ చేయాలి. సో ఏదైతే మీరు మెయిల్ చేసింటారో అదే మెయిల్ ని ఒక A4 షీట్ పైన రాసి దాన్ని రిజిస్టర్ గారికి మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ గారి అడ్రస్ కూడా వెబ్సైట్ లో క్లియర్ గా పొందుపరచడం జరిగింది. ఆ అడ్రస్ ని కూడా నేను మీకు స్క్రీన్ పైన అందిస్తాను. ఆ అడ్రస్ కి కొరియర్ చేయాలి. సో అటు మెయిల్ చేయాలి, అట్ ద సేమ్ టైం అదే మెయిల్ ని A4 షీట్ మీద టైప్ చేసి స్పీడ్ పోస్ట్ రూపంలో మీరు కొరియర్ చేయాలి. ఈ 2 పద్ధతులు అయిన తర్వాత 10 days లో మీకు మళ్ళీ రిటర్న్ మెయిల్ వస్తుంది. యువర్ రిక్వెస్ట్ ఫర్ చేంజింగ్ ఆఫ్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి మీకు ఒక మెయిల్ వస్తుంది. అది కూడా మీకు చేంజ్ అయినటువంటి మెయిల్ కే మెయిల్ వస్తుంది. సో ఆఫ్లైన్ లో అయితే డైరెక్ట్ 1 day లో మీరు డైరెక్ట్ గుంటూరుకి వెళ్ళి లేదంటే హైదరాబాద్ కి వెళ్ళి 1 day లోనే మీరు చేసుకోవచ్చు. అది ఆఫ్లైన్ కింద చెప్పుకోవచ్చు. ఆన్లైన్ కి వచ్చేలోపు మీరు మెయిల్ చేయాలి, అట్ ద సేమ్ టైం అదే మెయిల్ ని కొరియర్ కూడా చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరియు వాళ్ళు మీకు చేంజ్ చేసి పంపించడానికి మినిమం 1 week నుంచి 10 days వరకు టైం పడుతుంది. సో ఇది ఈ 2 రకాల పద్ధతుల కింద మనం చెప్పుకోవచ్చు. ఈ 2 పద్ధతులు కాక ఇంకొక చిన్న టిప్ చెప్తాను మీకు. అదేంటంటే పోయిన మెయిల్ ఐడిని రికవరీ పెట్టుకోవడం. ఈ రికవరీ కోసం మీకు ఖచ్చితంగా ఫోన్ నంబర్ ఉండాలి. సో మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ 2 పోతే ఈ రికవరీ అనేది కష్టమవుతుంది. మెయిల్ ఐడి వెళ్ళిపోయి ఫోన్ నంబర్ ఉంటే మాత్రం ఆ ఫోన్ నంబర్ అదే మెయిల్ ఐడికి లింక్ అయి ఉంటే మీరు అదే మెయిల్ ఐడిని రికవరీ చేసుకోవచ్చు. సో ఈ రికవరీ చేయడానికి 10 minutes టైం పడుతుంది. సో మీరు మెయిల్ ఐడి గుర్తుండి పాస్వర్డ్ మర్చిపోతే దానికి ఒక సెపరేట్ పద్ధతి ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అలా ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే దానికి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీకు పోయినటువంటి మెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ కానీ లేదంటే మెయిల్ ఐడిని తిరిగి పొందవచ్చు రికవరీ రూపంలో. సో ఇది ఈ రికవరీని ఫస్ట్ మీరు ట్రై చేసి ఇది కూడా మీకు అవ్వకపోతే అప్పుడు ఈ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతిని మీరు ఫాలో అవ్వండి. సో చూసారు ఫ్రెండ్స్, ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎంతో మంది మెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ పోగొట్టుకుని రెన్యువల్ చేసుకోకుండా ఆగిపోయి ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరొక్కరు చూస్తే మరియు తెలుసుకుంటే సరిపోదు, వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళకు మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ గురించి, ముఖ్యంగా పీసీఐ సంబంధిత ప్రాబ్లమ్స్ గురించి మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. మరియు ఈ మెయిల్ ఐడీస్ గురించి, ఈ మొబైల్ నంబర్ మిస్సింగ్స్ గురించి ఇంకా పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481 @CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు
దొరుకుతుంది. సీరియస్ గా మీకు నా అవసరం ఉంటేనే కాల్ చేయండి. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. కొంచెం క్లారిటీ, కొంచెం లెంతీ క్వశ్చన్స్ అయితేనే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.